షర్మిల అయితే కడప నుంచి పోటీ చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఇది కన్ఫామ్. ఎందుకంటే వాళ్ళ కడప నుంచి వాళ్ళందరినీ పిలిపించడం, అదే సందర్భంలో ఆ మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తే స్పష్టంగా కనబడుతుంది కడపలో ఆమె పోటీ చేయబోతున్నాను. ఏదైతే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదు, అవినాష్ గెలిచిన తర్వాత ఇంతవరకు కడప నగరానికి, కడప నియోజకవర్గానికి ఏమీ చేయలేదు అన్నటువంటి. ఇటు వీళ్ళైతే అవినాష్ రెడ్డి అయితే ఇంతకుముందు ఆ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ జిందాల్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు, దానికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక దశలో ఉన్నట్టుంది. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారు సీఎం రమేష్ చేత ఏదో ఇనాగ్రేషన్ చేయించారు, అది అక్కడితో అదే శంకుస్థాపన చేయించారు, అది ఆగిపోయింది. వీళ్ళు వేరే చోటకి మార్చుకొచ్చారు. మొత్తం మీద కథ వేరేగా నడుస్తుంది. ఇంకో పక్కన సోలార్ ప్లాంట్లు, తర్వాత ఇతరత్ర అక్కడ పెట్టినటువంటి ఇండస్ట్రియల్ హబ్బు, ఇట్లాంటి వాటికి సంబంధించి మరి అవినాష్ రెడ్డి రేపటి నుంచి ఎన్నికలు చెప్తారా ఏంటనేది చూడాలి. ఓవరాల్గా చూస్తే కడపలో అయితే మాత్రం ఈ దఫా అవినాష్ వర్సెస్ షర్మిల, జగన్ సోదరి వర్సెస్ జగన్ సోదరుడు, జగన్ రక్త సంబంధం, జగన్ బంధు సంబంధం మధ్యన పోరాటం అయితే కొనసాగబోతుంది.